గ్రీటింగ్స్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక చిన్న కథ ద్వారా పాఠం నేర్చుకోబోతున్నాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఇది ఒక టీ కప్పు కథ. అందమైన దుకాణాల్లో షాపింగ్ చేయడానికి ఒక జంట తరచూ ఇంగ్లాండ్కి వెళ్ళేవారు. వారు పురాతన వస్తువులు, కుండలు, ముఖ్యంగా టీ కప్పులను ఇష్టపడేవారు. ఇది వారి 50th వెడ్డింగ్ యానివర్సరీ. ఆ రోజు వారికి దుకాణంలో ఒక అందమైన టీ కప్పు కనిపించింది. అది మేము చూడవచ్చా? ఇంత అందమైన దానిని మేము ఎన్నడూ చూడలేదు అని షాప్ వారిని అడిగారు. వారు దానిని అందజేయగా ఆ కప్పుల్ టీ కప్పును పరిశీలిస్తున్నారు. అంత లోపల టీ కప్పు సడన్గా మాట్లాడసాగింది. మీకు అర్థం కాలేదు. నేను ఎప్పుడూ టీ కప్పును కాదు. ఒకప్పుడు నేను ఎర్రగా ఉండి మట్టిగా ఉండేవాడిని. మా కుమ్మరి మాస్టారు నన్ను తీసుకెళ్ళి చుట్టి పదే తట్టారు. నేను ఒంటరిగా ఉండనివ్వండి అని అరిచాను. తర్వాత అతడు నన్ను స్పిన్నింగ్ వీల్పై ఉంచారు. అప్పుడు నేను ఆశ్చర్యపోయి, ఇది చుట్టూ తిరుగుతుంది, నాకు తల తిరుగునట్లు ఉంది, దయచేసి ఆపండి అని అరిచాను. కానీ మా మాస్టారు మాత్రం ఇంకా లేదు అన్నారు. తర్వాత వాళ్ళు నన్ను ఓవెన్లో ఉంచారు. నేను అంత వేడిని ఎప్పుడూ అనుభవించలేదు. అతడు నన్ను ఎందుకు కాల్చాలనుకుంటున్నాడో అని ఆశ్చర్యపోయి అరుస్తూ తలుపు తడుతున్నాను. కానీ మా మాస్టారు మాత్రం ఇంకా లేదు అని తల ఆడించారు. చివరికి తలుపు తెరిచారు. నన్ను ఒక షెల్ఫ్లో ఉంచారు. నేను చల్లబడడం ప్రారంభించాను. అక్కడ అది మంచిది అని నేను అనుకోనగానే తిరిగి నన్ను తీసుకెళ్ళి పెయింటింగ్ చేసి బ్రష్తో స్టార్ట్ చేశారు. పొగలు భయంకరంగా వస్తున్నాయి. నేను గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఆపండి అని అరిచాను. కానీ మా మాస్టారు మాత్రం ఇంకా లేదు అన్నారు. అకస్మాత్తుగా ఆయన నన్ను మళ్ళీ ఓవెన్లో ఉంచారు. ఇది మొదటి దానిలా కాదు, ఇది 2 రెట్లు వేడిగా ఉంది. నాకు ఊపిరాడకుండా ఉంది. ఆపండి అని నేను ఏడుస్తూ వేడుకున్నాను. కానీ మా మాస్టర్ మాత్రం ఇంకా లేదు అని తల ఊపారు. అప్పుడు నాకు ఏ ఆశ లేదని, నేను ఎప్పటికీ సాధించలేనని, నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, నన్ను బయటకు తీయమని నేను మా మాస్టారును వేడుకున్నాను. కాసేపు తర్వాత ఆయన నన్ను బయటకు తీసి ఒక అద్దం ఇచ్చారు. నువ్వే చూసుకో అని చెప్పారు. కొంచెం సేపు తర్వాత నేను అద్దంలో నన్ను నేను చూసుకోగలిగాను. అప్పుడు నాకు ఆశ్చర్యంతో అరుస్తున్నాను. అది నేను కాదు, అంత అందంగా ఉన్నాను, నేను అందంగా అయిపోయాను, నేను అందంగా ఉంటానని ఎన్నడూ ఊహించలేదు. ఇప్పుడు కుమారి మాస్టారు నాతో మాట్లాడుతూ, ఒకసారి ఆలోచించు, నీకు నొక్కడం మరియు తట్టడం బాధగా ఉందని నాకు తెలుసు. కానీ నేను నిన్ను ఒంటరిగా వదిలేస్తే నువ్వు ఎండిపోయేవాడివి. చక్రం మీద తిరుగుతుంటే నీకు తల తిరుగుతుందని నాకు తెలుసు. కానీ నేను ఆపి ఉంటే నువ్వు నలిగిపోయేవాడివి. బాధగా ఓవెన్లో వేడిగా ఉందని నాకు తెలుసు. కానీ నేను నిన్ను అక్కడ ఉంచకపోతే నిన్ను పగలగొట్టడం చాలా సులభం. నేను నిన్ను బ్రష్ చేసి పెయింట్ చేసేటప్పుడు పొగలు చెడ్డవని నాకు తెలుసు. కానీ నేను అలా చేయకపోతే నువ్వు ఎప్పటికీ గట్టిపడేదానివి కాదు. నీ జీవితంలో రంగు ఉండేది కాదు. నేను నిన్ను ఆ 2వ ఓవెన్లో తిరిగి ఉంచకపోతే నీకు చాలా కాలం జీవించడం కష్టంగా ఉండేది. నీకు కాఠిన్యం వచ్చేది కాదు. ఇప్పుడు నీ పని పూర్తయింది. నేను మొదట నిన్ను ప్రారంభించినప్పుడు నా మనసులో ఉన్న చిత్రం ఇదే. ఇది ఒక టీ కప్పు కథ. ఈ టీ కప్పు కథలో మనందరం మనల్ని మరియు దేవుడి సృజనాత్మక నైపుణ్యాన్ని చూస్తాం. దేవుడు మనందరి పక్షాన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనల్ని ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు బాగా తెలుసు. దేవుడు మన కుమ్మరి మాస్టారు. మనం ఆయన చేతిలోని మట్టి ముద్దలం. ఆయన మనల్ని తీర్చిదిద్ది ఒక అందమైన టీ కప్పుగా తయారు చేస్తాడు. దానికి మనం ఎంతో ఓపికగా వెయిట్ చేయాలి, దేవుడిని నమ్మాలి. అప్పుడు మనం దేవుడి పరిపూర్ణమైన ప్రణాళికకు నెరవేర్చబడడానికి చక్కటి అందమైన టీ కప్పులుగా మనం తయారు చేయబడతాం. బైబిల్లోని యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో మరియు ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో ఉన్న కుమ్మరి మరియు మట్టి యొక్క బైబిల్ కథతో వెళ్ళడానికి ఇది మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. తిరిగి ఇంకొక స్టోరీతో కలుద్దాం.